బడికి పోయొచ్చుడే ఆల్చం ఫోన్ అందుకునుడే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసుడే చదువుకుంటే కాదా అని మమ్మీ అంటూనే ఉంటుంది. వాళ్ళు వేసేది వేస్తూనే ఉంటారు. ఇంకా కొందరైతే రీల్స్ వేసుకుంటా రువ్వడి చూపిస్తున్నారు. అందరని కాదు కానీ చాలా మంది అట్లనే ఉంటారు. కానీ కొందరంటే కొందరు అలాగుంటారు. వాళ్ళకు చదివే లోకం, ప్రయోగాలే ప్రపంచం. గీ షెల్లసుత గా బ్యాచే ఉన్నట్టున్నది. అంతరిక్షంలోకేంచి ఇప్పుడే వస్తున్నట్టుందిలే. చెల్లెమ్మ కథ సుత స్పేస్ అంత పెద్దది. అవు మళ్ళా చిన్నేజిల్నే గ్రహాలు చంద్రుడి మీద ప్రయోగాలు మొదలుపెట్టి ఇస్రో సైంటిస్టులతో కలిసి పనిచేస్తుంది. మరి అంతేకాదు వచ్చేడు 10 రోజులు అమెరికా నాసా సైంటిస్టులు ఇచ్చే ట్రైనింగ్ కు పోతుందంటే చూడుర్రి. మొన్ననే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ ను కంప్లీట్ చేసి ఇండియాలోనే బుడ్డ అనలాగ్ ఆస్ట్రోనాట్ అని పేరు అయిన చెల్లెమ్మ పేరు ఇనియా ప్రగతి. వయసు 13 ఏండ్లు. మద్రాసులు ఉంటది. ఇంత కొడితే 8వ తరగతి చదువుతుంది కానీ ఆల్రెడీ అంతరిక్షం మీద 3 వైలు రాసి పడేసిందుల్లో. I've also written 3 books. My first book is Indian Infinite Universe. My second book is Evidence of Around Mars. And my recent third book is On Around Moon. చిన్నప్పటి నుంచి మొగుల మీదికి చూసి ఎప్పటికైనా చంద్రుని మీదికి పోవాలి అంటుండేనట. బిడ్డ కాయస్ చూసి నాయన స్పేస్ గురించి ఉన్న వైలు తెచ్చి ఇచ్చటోడట. అట్లా తెలివి సంపాదించి చాలా ప్రయోగాలు చేసింది. కుదురుతూ ఇప్పుడే పోవు అంతరిక్షంలోకి గానీ ఏజ్ లేదని ఆగుతుంది. About space from my young age, and I want to be an astronaut. Like I decided when I was like 7 or 8, so I'm more passionate about this, and I'm also going to space in 4 or 5 years. ఎప్పటికైనా చంద్రుని దాకాలే మార్స్ గ్రహం మీద ఇల్లు కట్టుకొని సెటిల్ కావాలనేది చెల్లెమ్మ కలనట. హైదరాబాద్ కో ప్రోగ్రాం కోసం వస్తే పోయి మందలిస్తే గీ ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చింది. కానీ గీ ఏజిల్నే అంతరిక్షం గురించి ప్రయోగాలు వైలు రాసుడు పెట్టిందంటే ఇక పెద్దగైనాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో గాని గీ చెల్లెమ్మని చూసి ఇప్పటి పోరాలు నేర్చుకోవాల్సింది కిలోలు కాదు, టన్నుల కొద్దున్నది.